చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ నీలి విప్లవానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా గొర్రెలు మేకల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే వృద్ధి చెందుతున్న గొర్రెలు మేకల పెంపకానికి సర్కార్ ప్రోత్సాహం అందిస్తోంది. దీంతో గొర్రెలు మేకల పెంపకం భారీ పరిశ్రమగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో మత్స్య పరిశ్రమ గొర్రెల పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఇక్కడి గొల్ల కురుమ కులస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 3,74,738 గొర్రెలు, 91,840 మేకలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గొర్రెల ద్వారా ఏటా 1,275 టన్నులు, మేకల ద్వారా మరో 3,489 టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉత్పత్తిని మరింత పెంచేందుకు జిల్లాలో పెద్ద ఎత్తున యూనిట్లు మంజూరు చేశారు. ఇందుకోసం జిల్లాకు 54 కోట్ల నిధులను సర్కార్ కేటాయించింది. గొల్ల కురుమ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ₹1,00,000 విలువైన గొర్రెలను 75% రాయితీపై అందజేస్తోంది. ఈ పథకాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు వేగంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలి విడత 5,400 యూనిట్ల పంపిణీ చేయాలని కార్యాచరణ సిద్ధం చేశారు. 75% సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు వాస్తవంగా కూడా కుర్మ యాదవుల గురించి చాలా చక్కగా అంటే ఆయనటువంటి ఈ కుర్మ యాదవుల అటువంటి విధానాలకు ఆయనకు మొత్తం తెలుసు కాబట్టి తెలంగాణ జిల్లాలో 30 జిల్లాల కలెక్టర్ తోటి మీటింగ్ పెట్టినప్పుడు కూడా కుర్మ యాదవులు అనే వాళ్ళు నాణ్యతగా గొర్రెలను పెంచే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ కంపల్సరీ అభివృద్ధి చెందాలని చెప్పి యూనిట్ను మంజూరు చేసినందుకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని మా కుటుంబాల అభివృద్ధి చెందుతున్నందుకు తోడ్పడతామని చెప్పి ఇచ్చేస్తూ గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో సభ్యులకు మాత్రమే ఈ యూనిట్లను పంపిణీ చేయాలనే నిబంధన ఉంది. అయితే కొత్తగా మరిన్ని సంఘాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 190 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో సుమారు 19,400 మంది సభ్యులు ఉన్నారు. గ్రామానికి ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా 86 సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే కొన్ని గ్రామాల్లో ఈ సామాజిక వర్గాల వారు లేకపోవడంతో కనీసం మరో 40 నుంచి 50 సహకార సంఘాలను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే గొల్ల కురుమల సామాజిక వర్గాలున్న గ్రామాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. జిల్లాకు మొదటి విడతలో 5,400 యూనిట్లు వచ్చే అవకాశాలున్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి యూనిట్కు 20 ఆడగొర్రెలు, 1 మగ గొర్రె చొప్పున లబ్ధిదారులకు అందించనున్నారు. యూనిట్ విలువ ₹1,00,000గా నిర్ణయించారు. ఇందులో 75% రాయితీని ప్రభుత్వం భరిస్తోంది. మిగతా 25%ని బ్యాంకుల నుంచి పావలా వడ్డీ కింద రుణంగా ఇప్పించడం గానీ, లబ్ధిదారులు స్వయంగా భరించడం కానీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తమకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లేనని గొల్ల కురుమ సామాజిక వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాటు అయిన ప్రత్యేకంగా కురుమ గొల్లల మీద మంచి ఒక ఆలోచన పెట్టుకొని మన కేసీఆర్ గారు మనకు ఈ పథకాలను ప్రకటించడము చాలా సంతోషమైన విధి. దాని విధంగా దాంతోపాటు లోన్లు ఇచ్చుడే కాకుండా సబ్సిడీ కూడా అధికంగా సబ్సిడీ కూడా ఇవ్వడం కూడా మేము చాలా సంతోషపడుతున్నాము. సర్కార్ గొర్రెల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు గతం కంటే భిన్నంగా గొర్రెల పెంపకందారులు, కాపరులకు మేలు చేసేందుకు చేపడుతున్న పథకాలపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.